ఏఎం రత్నం గారు ఈరోజైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్కి రెడీ అయిపోయింది. జూన్ 12న థియేటర్లకు అయితే వచ్చేస్తుంది ఈ సినిమా. సో ఈ సందర్భంగా ఏంటంటే టికెట్లు రేట్లు పెంచాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి అయితే ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగిందంట. సో దాని ఫోటో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన ఎక్స్లో ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఏం రత్నం గారు ఈయన ఒక ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. సో ఈయన పవన్ కళ్యాణ్ కనుక ఒక ఫోన్ చేస్తే దెబ్బకి పెంచేస్తాడు చెప్పాలంటే. ఎవరు? రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇస్తాడు పెంచుకోవడానికి కూడా. అయినా కూడా ఒక రూల్ పాటించాలి, మనం ఎవరితో కానీ ఫోన్ల ద్వారా కానీ వ్యవస్థని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవద్దు అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటే చెప్పిండంట, ఏం రత్నం గారు మీరు తెలంగాణలో మన టికెట్ రేట్లు పెరగాలంటే మీరు వెళ్ళి డైరెక్ట్ కలవండి, కలిసి మాట్లాడి మన సబ్జెక్టు కానీ స్టోరీ కానీ సినిమా అసలు ఏంటిది అనేది వివరించి తెలియజేయండి, ఆయనకి డెఫినెట్గా ఆయన ఒప్పుకుంటాడు అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ చెప్పిండంట. సో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అనేది వాడకుండా ఇంకా డైరెక్ట్గా ప్రొడ్యూసరే ఈయన కాల్ చేయడం, వాళ్ళు రమ్మని చెప్పడం. సో అక్కడే ఆఫీస్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిండు. సో ఈ సినిమా గురించి కూడా చెప్పిండంట, ఇది 17th సెంచరీ 17వ శతాబ్దంలో జరిగే స్టోరీ, ఇది ఒక హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా ఇది. సో ధర్మం కోసం జరిగే యుద్ధమే ఈ సినిమా అని చెప్పేసి అయితే ఇది చెప్పడం జరిగిందంట. కాన్సెప్ట్ ఇట్లా ఉంది అని. సో మేము అనుకున్న బడ్జెట్ కంటే చాలా అయ్యింది, దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి. కానీ అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో బిజీ అవ్వడం వల్ల మాకు డేట్లు సెట్ అవ్వక పడుతూ లేస్తూ ఓవరాల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో దయచేసి మాకు టికెట్ రేట్లు కొంచెం చూసి పెంచండి అని చెప్పేసి అయితే అడిగారంట. సో దానికి రేవంత్ రెడ్డి గారు కూడా సరే అన్నట్టుగా అయితే అన్నారంట. సో ఓకే చేద్దాం అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పటి నుంచి మరి మన తెలంగాణలో కూడా టికెట్ రేట్లు మరి మిగతా సినిమాలు కూడా పెంచుతారో లేదా అనేది చూడాల్సింది. ఎందుకంటే పుష్ప సినిమాకి ఎప్పుడైతే టికెట్ రేట్లు పెంచిర్రో ఒక మహిళ చనిపోవడానికి కారణమయ్యారన్నట్టు అది. సో అప్పటి నుంచి ఏం చేసిర్రంటే అసలు ఇంకా టికెట్ రేట్లు పెంచేదే లేదు, అసలు ప్రీమియర్ సినిమా షోలు కూడా వేయదు ఒకరోజు ముందు అని చెప్పేసి అయితే కరాఖండిగా చెప్పేసిండు రేవంత్ రెడ్డి. సో అప్పటి నుంచి సినిమాలు మన దగ్గర అయితే ప్రీమియర్ షో ముందు రోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవన్నట్టు. ఇంకా డైరెక్ట్ ఫస్ట్ షో 11 గంటలకే స్టార్ట్ అయ్యేది ఏదైతే ఉంటుందో ఇంకా అదే ఇంకా. సో మరి ఈ టైంలో మరి హరిహర వీరమల్లుకు మరి పెంచుకోవడానికి ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్తో మంచి స్నేహమే ఉంది వీళ్ళకి, మెగా ఫ్యామిలీతో మంచి స్నేహం ఉంది రేవంత్ రెడ్డి గారికి. మేబీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి చాలా లాస్లో ఉన్నాడు ఈయన ప్రొడ్యూసర్. సో అక్కడ ఆంధ్రాలో కూడా పెంచుకోవడానికి డైరెక్ట్గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో తెలుసా, అసలు షాక్ అవుతారు. ఆయన చెప్పాలంటే అక్కడ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఆయన ఒక ఆర్డర్ పెడితే డెఫినెట్గా పెంచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద విషయం కాదు అది, రేట్లు పెంచండి అని చెప్తే. కానీ అట్లా దుర్వినియోగం చేయలే అన్నట్టు అది అధికారాన్ని. ఆయన ఏం చెప్పిండంటే ప్రొడ్యూసర్కి కూడా అదే చెప్పిండు, మీరు వచ్చి కలవండి నారా చంద్రబాబు నాయుడుని ఒకసారి కలిస్తే మనం నిర్ణయం తీసుకుందాం అని అన్నారంట. చూడండి అంటే అంత బాగా రాజకీయం అనేది అట్లా చేయాలి, అంతేగాని చేతిలో అధికారం ఉంది అని చెప్పేసి వాడుకోవడం అలాంటిది చేయలేదు. ఈ విషయంలో గ్రేట్ అని చెప్పొచ్చు మనం. సో ఇక సినిమాకైతే ఇంకా అన్ని అడ్డంకులు తొలగినట్టే. సో డబ్బింగ్ కూడా నిన్న జస్ట్ 2 days బ్యాక్ ఓజీ షూటింగ్లా సాయంత్రం దాకా పాల్గొని షూటింగ్ అది కూడా ఎండింగ్లో ఉందన్నట్టు, కొన్ని సీన్స్ ఉన్నాయి అది కూడా చేసేస్తున్నారు. డబ్బింగ్ రాత్రి 10 గంటల నుంచి పొద్దున 4 గంటల దాకా డబ్బింగ్ చెప్తా ఉన్నాడు మనిషి. చూడండి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మళ్ళీ మిగతా టైంలో ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళడం ఇదంతా నడుస్తూనే ఉంది. కానీ ఆయన ఎప్పుడో సైన్ చేసిన సినిమాలు కంప్లీట్ చేయాలి, ఆ ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడకుండా చూడాలి అనేది ఆయన ధ్యేయం. సో అట్లా అన్నట్టు. సో ఫైనల్ చూసుకుంటే కనుక హరిహర వీరమల్లు 12th వస్తుంది. ట్రయలర్ అయితే రిలీజ్ కాబోతుంది తొందరలో. సో దాని అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. బుర్జ్ ఖలీఫాపై ట్రయలర్ చూడబోతున్నాం మనము. పవన్ కళ్యాణ్కి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. సో కాబట్టి దీనికి కొంచెం ఇంకా అంటే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అయితే అంత టైట్గా ఉండడం వల్ల ఇంకా చేయలేకపోతున్నారు. కానీ నిజంగా అది పవన్ కళ్యాణ్ ముందుండి నడిపిస్తున్నాడు అనుకోవచ్చు ఇంకా చెప్పాలంటే. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి.